ఏంటండి ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఏమన్నా పాజిటివ్గా వెళ్తుందా గవర్నమెంట్? ఏమైనా పాజిటివ్గా కాదు, మొత్తం పాజిటివ్గానే వెళ్తుంది. మొత్తం పాజిటివ్గానే వెళ్తుందా? అంటే పథకాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదని కొంత గొడవ పెడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అసలు అంటే 6 నెలలు అయిందని. అంటే కొన్ని పథకాలు స్టార్ట్ అవ్వలేదు, మిగతా అన్ని ఆల్రెడీ కొన్ని చేయడం అనేది జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి అడిగారు, సో అది స్టార్ట్ కాలేదు. మిగతా మెల్లమెల్లగా చేసుకొస్తున్నారు కదా. మనదాకా వర్షాకాలం మన విజయవాడ బాగు చేయడంగా సరిపోయిన టైం అంతా. సో 1 by 1 అవుతూ ఉంటాయి. మన ఇప్పుడు బీపీసీఎల్ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఆల్రెడీ పోలవరం రెజ్యూమ్ అయింది. సో ఇంకా పథకాలు స్టార్ట్ అవన్నీ ఏమన్నా చెప్పండి. రెడ్ బుక్ స్టార్ట్ అయిపోయింది. రెడ్ బుక్ మీద బాగా ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు రెడ్ బుక్ అరెస్టుల్ని కంటిన్యూ చేయాలంటారా, లేకపోతే అనవసర విషయాల మీద జోలికి వెళ్ళకపోవడమే మంచిదని మీరు అనుకుంటారా? అంటే మరి రెడ్ బుక్ సృష్టించినప్పుడు దాన్ని వర్కౌట్ చేస్తాం కదా, సాల్వ్ కూడా చేయాలి కదా. బుక్ మనం కొన్నా అంటే బుక్లో రాయాల్సిందే, మళ్ళీ ఆ బుక్ బయటకు పంపించాల్సిందే. సో ఆయన బుక్ సృష్టించాడు, దానిపైన అది చేస్తుంది అంతే. అంటే ఈ బూత్ రాజకీయాలు చేసే వాళ్ళందరినీ శుద్ధి చేసే మీరు విడిచిపెడతారా ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శుద్ధి అనేది ఏం లేదు, తగిన గుణపాఠం అనేది చెప్పడం జరుగుతుంది అంతే. సో క్లీన్ స్వీప్ చేయడానికి గ్యారంటీ, కాకపోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి అన్నట్టు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ కొంతమంది తడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కొంతమందికి గుండెలో రైలు పెరిగెడుతున్నాయి. అంటే ఇది ఓన్లీ వీళ్ళ మీదనా, లేకపోతే ఇది కేవలం అంటే వైసీపీ వాళ్ళ మీద పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారా? లేదు వైసీపీ కాదు ఏమి కాదు, ఎవరైతే బూత్ రాజకీయాలు చేస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలంటారు? అంటే అలాగనేం లేదు, ఎవరైతే అప్పుడు కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేశారో, గవర్నమెంట్ పాజిటివ్గా సరే నెగిటివ్ కామెంట్స్ చేయడం అలాంటివి ఎవరైతే చేశారో, సో వాళ్ళందరూ కూడా చట్టం దాని పని తను చేసుకుంటూనే పోతుంది. ఈ పథకాలు ఎప్పటిలాగా అమలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఉచితాలు, ఆయన స్టైల్ కాదు, ఉచితాలు కొంచెం ఎక్కువ ప్రకటించారని కూడా అనుకున్నారు అప్పట్లో. చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని ఉచితాలు ప్రకటించారంటే, ఇప్పుడు ఏమో అవన్నీ కొంచెం పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని కొంతమంది టాకు. అవసరం లేదు, జనాలు కూడా ఇది ఇవ్వకపోయినా పర్లేదని అనుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి. అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాను అంటున్నారు. అది తీసేయాలంటారా, ఉంచాలనుకుంటారా? వాలంటీర్ వ్యవస్థను ఉంచితేనే బెటరు, ఎందుకంటే ఖాళీగా ఉండి సోమరిపోతులు అయిపోయేదానికన్నా కొత్త కొంచెం మెరుగుపడతారు కదా. వాలంటీర్ వ్యవస్థ అయితే మళ్ళీ రిస్టోర్ చేయాలి, మళ్ళీ రిస్టోర్ చేస్తే బెటర్, స్టార్ట్ చేస్తే బెటర్. వాలంటీర్లు 10,000 జీతం ఇచ్చి వాళ్ళని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అది పక్కన పెట్టేశారని చెప్పేసి అందరూ టాక్ నడుస్తుంది. మీరు వాలంటీర్ వ్యవస్థను 10,000 జీతం ఇచ్చి వాళ్ళని మళ్ళీ స్టార్ట్ చేయడం బెటర్ అని మీరు చెప్తారు? అదే బెటర్. ఫ్రీ బస్సు కూడా కొంచెం అంటే అవసరం లేదా అనే టైప్లో అనుకున్నారు, కానీ వాళ్ళు ఇక్కడ కొంచెం ఇప్పుడు సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. అక్కడ కూడా ఫ్రీ బస్సు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అక్కడ కూడా ఫ్రీ బస్సు స్టార్ట్ చేసిన బెటర్, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అంటే ఏదన్నా సరే 2 hours 3 hours డిస్టెన్స్ ఉంటాయి. సో ఏపీ అనేది లాంగ్ కాబట్టి కొంచెం ఇష్యూ అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ కర్ణాటకలో కూడా మనం చూసుకుంటే ఫ్రీ బస్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని తీసేద్దామని చెప్పి ప్లాన్లు ఉన్నారనమాట. సో అది కొంచెం చూసుకుంటే బెటర్, ఎందుకంటే బికాజ్ ఫస్ట్ టెక్నాలజీ వచ్చిందా చంద్రబాబు నాయుడు వచ్చారంటే ముందు చంద్రబాబు నాయుడు వచ్చారని చెప్పి అంటారు, టెక్నాలజీ తర్వాత వచ్చింది. సో ఆయన తెలిసి ఎట్లా చేయాలని, అంటే దాన్ని ఏదన్నా వేరే విధంగా థింకింగ్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తే బెటర్ అనే ఒక సలహా ఏమైనా ఇవ్వగలుగుతారు? అంటే ఫ్రీ బస్సు కొంతమందికి ఇవ్వడం, కొన్ని ఫ్రీ బస్సులు పెట్టడం, కొన్ని పే బస్సులు పెట్టడం, అలాంటి ఏమైనా బెటర్ అని మీరు అనుకుంటారు? అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఏజ్ లిమిట్ పెడితే బెటర్ నా ఫీలింగ్. అంటే ఒక 40+ 50+ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టేసి బిలో 40 ఆ యంగ్స్టర్స్కేమో ఫ్రీ బస్ తీసేస్తే బెటర్ నా ఫీలింగ్ అనమాట.